హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్మోహన్. ఈరోజు మాస్ జాతర మూవీకి ఆల్రెడీ మొన్న చూడడం జరిగింది. దీనిపైన రివ్యూ చేద్దామని ఈరోజు వీడియో చేస్తాను. ఈరోజు మనకి మాస్ జాతర రివ్యూ యాక్టెడ్ బై రవితేజ, శ్రీలీల గారు ఇద్దరు మెయిన్ లీడ్ రోల్ చేశారు. గతంలో రవితేజ గారు, శ్రీలీల గారు ధమాకా చేశారు. ధమాకా సినిమా మనకి తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో. అలాగే ఈ సినిమా కూడా ఆ కాంబో చేశారు నాకు అనిపించింది. కాకపోతే సినిమా అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే మొత్తం రవితేజ గారి సినిమాలన్నీ కూడా సేమ్ ఇంకా రొటీన్ సినిమా టెంప్లేటే ఉంటుంది. ఈ సినిమా కూడా కొన్ని సార్లు ఈ క్రాక్ సినిమా చూసినట్టు ఫీలింగ్ ఉంటుంది. అంతే ఒక 2-3 సీన్లు ఉంటాయి అన్నమాట. ఆ ఎలివేషన్స్ కూడా సేమ్ అసలు ఆ క్రాక్ సినిమాలో చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే క్రాక్ సినిమా జనాల్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట. అందుకోసం ఏంటంటే ఆ క్రాక్ సినిమా చూసినట్టే మనకు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పోలీస్ క్యారెక్టర్ అంటే రవితేజ బాగా ఇష్టమేమో మరి. అందుకోసం ఏంటంటే అన్నీ కూడా అవే చేస్తాను. ఆయన కొంచెం మార్చాల్సింది. కానీ ఈ సినిమా మామూలుగా ఈ సినిమా నేను మరీ అంత సినిమా అట్టర్ ఫ్లాప్ చూడలేమని చెప్పను. కానీ వన్ టైం వాచబుల్ మూవీ, ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. మరీ అంత రచ్చే ఉండదు. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడక్కడ కూడా ఈ ఓజీ సినిమా ఇది ఉంటుంది అనమాట. ఓజీ సినిమాలు చూసారా మీరు? ఈ తమ్ముడు తర్వాత జానీ రెఫరెన్స్ వస్తుంటుంది కదా. అలాగే ఈ సినిమాలో కూడా నా ఆటోగ్రఫీ మెమరీస్ ఒక ఇది వస్తుంది. ఇది కాదా ఎల్ఓవి అంటాడు అనమాట. హీరో వెంట హీరో పడినప్పుడు అనమాట. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటుంది అనమాట. మన బీమ్స్ బాగా దాన్ని ఇచ్చేశారు. నెక్స్ట్ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఆయన జస్ట్ హీరో ఒక ఆర్పిఎఫ్ ఎస్ఐ అనమాట. నెక్స్ట్ దానికి ఒక విల్ల గ్యాంగ్ ఉంటుంది. విల్ల గ్యాంగ్ ఒక స్మగ్లింగ్ చేస్తుంటారు అనమాట, గంజాయి అనేది. దాని అనమాట ఈయన దగ్గర ఉంటుంది. లాస్ట్ వచ్చారు అనమాట. అది పిల్లలు దాన్ని తీసుకున్నాడా లేకపోతే దాన్ని ఏం చేశాడు అన్నది స్టోరీ మెయిన్. అంతే, ఇంకా స్టోరీ పెద్ద అంత ఏముండదు, రొటీన్ స్టోరీయే. నెక్స్ట్ మనకి ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే రవితేజ గారు మాత్రం ఈ సినిమాలో బాగానే యాక్ట్ చేశారు. ఆయన ఎనర్జెటిక్ మాత్రం పర్లేదు అనమాట, బాగానే ఉంటుంది, బాగా చేశారు. నెక్స్ట్ శ్రీలీల గారు కూడా ఉన్నంత పాత్రలో బాగానే చేశారు. తర్వాత ఈ సినిమాలో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట హీరో తాతయ్య గారు చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది అనమాట. కొన్ని దగ్గర కామెడీగా ఉంటుంది. ఒక సీన్లో మాత్రం ఆయన కూడా ఒక ఎలివేషన్ ఉంటుంది అనమాట. ఆయనకు కూడా ఒక రిఫరెన్స్ ఉంటాయి లాస్ట్లో, గోపి లోలా ఒక రిఫరెన్స్ ఉంటుంది. అది కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది అనమాట. నెక్స్ట్ కామెడీ విషయానికి వస్తే ఇంకా మన తెలిసిందే, మన హైపరాది కామెడీ కూడా పెద్దంత హ్యూజ్ కామెడీ ఉండదు. కానీ జస్ట్ అనమాట ఒక కొన్ని సీన్లు నవ్వుకోవచ్చు అనమాట. అంత ఆయన పంచులు కొంచెం నవ్వుకున్నట్టు ఉంటాయి అంతే. ఇంకా వాళ్ళ విషయం కొంచెం అంతే. తర్వాత ఇంకా బీమ్స్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా నచ్చాడు. ఆ సినిమాకి పర్లేదు అనమాట. బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు. తర్వాత బేసిక్గా ఆయన రవితేజ గారు చాలా ఇష్టం. సో అందుకనేమో మ్యూజిక్ మాత్రం బాగానే కొట్టాడు. తర్వాత సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి అనమాట. ఇప్పుడు చాలా నేను విన్నాను. అది నీ అమ్మకి నీ అక్కగా అది తిట్టని కాదంటే జస్ట్ ఇప్పుడు అలా మనం ఆ సాంగ్తో కంపేర్ చేసుకుంటే అలాంటి సాంగ్స్ మనకు చాలా వచ్చాయి బయట. దాన్ని మనం పెద్ద హిట్ చేసాం. ఈ సినిమా కూడా నీకు అంత పెద్ద ఉండదు. కాకపోతే ఆ సాంగ్ మాత్రం బాగానే ఉంటుంది. థియేటర్లో కూర్చున్న సినిమా ఆ సాంగ్స్ చూస్తుంటే మనకి అలాగే అనిపిస్తుంది అంటే మనం కూడా జస్ట్ స్టెప్లు వేస్తే బాగుందా అని ఫీలింగ్ ఉంటుంది మనకి. ఆ సాంగ్ బాగానే ఉంటుంది. అదేంటంటే జస్ట్ ఒక ఫోక్ సాంగ్ అనమాట అంతే. దానికి తీసుకొచ్చి మొదలు పెట్టారు. కానీ సాంగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఒక 3 సాంగ్స్ ఉంటాయి. 3 సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. అలా ఇది కూడా ఇంకో సాంగ్ ఉంటుంది కదా, మై లవర్ అదో సాంగ్ ఉంటుంది. తర్వాత అలా నరేష్ గారు కూడా ఈ సినిమాలో హీరో ఫాదర్ చేశారనమాట. నెక్స్ట్ ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది అనమాట. సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. అదే హీరో సిస్టర్ అనమాట. అలాగా కొంచెం ఫ్యామిలీ డ్రామా టైప్ ఉంటుంది అంతే. అంత ఫ్యామిలీ డ్రామా కదా, జస్ట్ హీరోకి విలన్కి ఇది అనమాట. కాకపోతే అది మరీ అంత ఎంగేజింగ్గా ఉండదు అనమాట స్టోరీ. ఇది పెద్ద అంత చూసిన స్టోరీ లాగే ఉంటుంది సినిమా ఓవరాల్. మనం చెప్పాలంటే
కానీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే అందరూ బాగానే చేశారు. కానీ స్టోరీ కొంచెం వీక్గా ఉంటుంది. నెక్స్ట్ రొటీన్ టెంప్లెట్ అది పెద్దంతే ఉండదు, జస్ట్ రొటీన్ టెంప్లెట్ అనమాట. పాత స్టోరీలు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. డైరెక్టర్ కొన్ని సీన్లు బాగానే తీశాడు, కానీ మరి కొంచెం కొన్ని స్క్రీన్ పే కొంచెం బాగుంటే సరిపోయి ఉండేదేమో నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అదే ఒక రిపీట్గా వస్తుంటాయి అనమాట. అదేంటంటే ఒక విలన్ హీరో ఒక సీన్ ఉంటుంది, దాని తర్వాత కామెడీ, దాని తర్వాత లవ్, దాని తర్వాత ఒక సాంగ్ ఉంటుంది. ఇలాగ రిపీట్ ఉంటుంది అనమాట సీన్లు కొంచెం నీట్గా రాసుకుని ఉంటే సరిపోతుంది నా ఫీలింగ్. కాకపోతే సినిమా మరీ మనం చూడలేని కాదనమాట. సినిమా ఓవరాల్గా గుడ్ అనమాట. థియేటర్లోకి వెళ్ళి మనం ఒక 2.5 hours ఖచ్చితంగా మనం ఎంటర్టైన్ అవ్వచ్చు అనమాట. మరీ అంత చూడదగ్గ సినిమా ఏం కాదు. ఎందుకంటే మరి వాళ్ళు కూడా కొన్ని కోట్లు కొన్ని సెట్ అక్కడ చూసారు కదా మీరు. అది అడేవాళ్ళ సెట్ మాత్రం నీట్గా వేస్తారు. అది మొత్తం చూస్తే అసలు నిజంగా అసలు రైల్వే స్టేషన్ లాగే ఉంటుంది అనమాట. అది అరకు సర్కిల్లో. అది అలాంటి ఆ సెట్ కూడా అలాంటి నేను చూశాను. సేమ్ అనమాట. సెట్ లాగా మాకు అనిపించదు అనమాట థియేటర్లో చూస్తే. కానీ బయట సెట్ అది. నేను మామూలుగా థియేటర్ ఉన్నాను, కానీ మొత్తం అంతా సెట్ అనమాట. అదంతా కూడా అది అంత బాగానే చేశారు అనమాట. సో వాళ్ళ కష్టానికి సరైన ప్రతిఫలం రాలేదు, కానీ కాకపోతే పర్లేదు అనమాట. కష్టపడ్డారు. ఇంకొంచెం నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా తీసుకుంటే సరిపోయి. కాబట్టి ఒక ఎనర్జెటిక్ హీరోని తీసుకొని ఒక నెక్స్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనమాట. నాగవంశిక మంచి ప్రొడ్యూసర్ ఆయన కూడా. ఆయన పెట్టుకొని మరి అనవసరం ఇలాంటి సినిమాలు ఎందుకు తీశారు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో ఆయన సినిమాలు చాలా మంచి వచ్చాయి. నెక్స్ట్ ఓవర్లకి అంతే. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే సినిమా గురించి అంత నేను రేటింగ్స్ అయితే ఇవ్వను, ఎందుకంటే ఆ ఇచ్చే స్థాయి కూడా మనకు లేదు. కాకపోతే నేను ఒక పాయింట్ చెప్తాను. సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనమాట. మరీ చూడదగ్గ సినిమా ఏం చెప్పను, చూడొచ్చు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో ఉండదు. ఇప్పుడు క్రాక్ సినిమా చూస్తారా, క్రాక్ సినిమాలో హీరోకి విలన్కి అసలు చాలా ఉంటుంది అనమాట. అసలు హీరో ఒక స్టెప్ వేస్తే విలన్ ఇంకో స్టెప్ వేస్తారు, విలన్ ఇంకో స్టెప్ వేస్తే హీరో ఇంకో ఇది అనమాట. వాళ్ళిద్దరూ అక్కడ మైండ్ గేమ్ సినిమా చాలా మనకి మంచికి కొత్తగా అనిపిస్తుంది అనమాట. కానీ ఈ సినిమాలో అలాంటిదే ఉండదు. నెక్స్ట్ విలన్గా ఏం చేశారు, నవీన్ చంద్రకర్ చేశారు. ఆయన కూడా బాగా చేశారు అనమాట. నెక్స్ట్ ఒక లాస్ట్ క్లైమాక్స్లో హీరోకి విలన్కి ఒక సీన్ ఉంటుంది. అందులో మాత్రం డైలాగ్స్ చాలా ఉంటాయి అనమాట. డైలాగ్ మాత్రం బాగానే ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి నీళ్ళు ఖచ్చితంగా నాకు ఒకటి తగులుతాడు, వాడైనా పోవాలి నేనైనా పోవాలి అని ఒక డైలాగ్ అని బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా డైలాగ్స్ పరంగా చూసుకుంటే ఇంకొంచెం బెటర్ రాసుకుంటే సరిపోయి ఉండేదేమో. కొన్ని డైలాగ్ అంత పేర్లేదు, కానీ ఆ సీన్లో మాత్రం డైలాగ్ బాగుంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే క్లైమాక్స్ సీన్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బీమ్స్ మాత్రం ఎరగదీసాడు. అందుకని అందులో తిరుగులేదు అనమాట. ఒక పావుగంట సేపు ఉంటుంది క్లైమాక్స్ అనమాట. అమ్మవారి జాతర ఉంటుంది. అది నిజంగా అది చూస్తే మనకు మాస్ జాతర అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఓవరాల్గా సినిమాలు అంత స్టఫ్ లేదు, కానీ ఓవరాల్ మనం చూడవచ్చు అనమాట. సినిమా యావరేజ్ అంత తప్ప మరి డీసెంట్ హిట్ అంతే. ఇంకా హిట్ అని రాదు, కానీ డీసెంట్ హిట్కి యావరేజ్కి మధ్యలో ఉంటుంది సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పను నేను. ఎందుకంటే ఆ సినిమాలో అంత పసే ఉండదు, కానీ చూడవచ్చు అనమాట. ఓవరాల్గా కొత్త డైరెక్టర్ బాగానే పర్లేదు అనమాట. బాగానే హ్యాండిల్ చేశాడు. ఇంకొంచెం హ్యాండిల్ చేసి ఉంటే జనాలు చూసేవారేమో. ఇప్పటికి పర్లేదు అనమాట. కలెక్షన్స్ పరంగా నేను ఇంకా అంత పెద్ద మాటలు మాట్లాడాను, కానీ ఓకే అనమాట. సినిమా పర్లేదు. ఫ్యామిలీతో పాటుగా వీకెండ్లో ఎంటర్టైన్ అవ్వచ్చు హ్యాపీగా అనమాట. అంతేనండి. మాస్ జాతర రివ్యూ అయితే డీసెంట్ హిట్కి యావరేజ్కి మధ్యలో ఉంటుంది అంతే. ఇంకా జై హింద్.